కరీంనగర్లో బరాబర్ దీక్ష చేస్తాం. బండి సంజయ్ నువ్వు వస్తావా? మీ రాష్ట్ర అధ్యక్షులు వస్తారా? చర్చకు సిద్ధమా? నేను దీక్ష అనగానే ఎందుకు వెన్నులో వణుకవుతుంది అని బండి సంజయ్పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం కేంద్ర వైఫల్యాల మీద కరీంనగర్ గడ్డ కదం తొక్కుతుందన్నారు. 10 ఏళ్లు మీ పాలనలో రైతులకు ఏం చేశారో బండి సంజయ్ చెప్పాలన్నారు. 2019లో మీ మేనిఫెస్టోలో 13వ పేజీ తీసి ఒకసారి చదువు బండి సంజయ్. రైతులకు పింఛన్లు ఇస్తామన్నారు, ఇచ్చారా? మేనిఫెస్టోలో 42వ పేజీలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు, చేశారా? దమ్ముంటే కరీంనగర్ చౌరస్తాలో మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా బండి సంజయ్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. నీ 10 ఏళ్ల మీ కర్కశ పాలనపై, మా 100 రోజుల మా ప్రజాపాలనపై ప్రజలే తేలుస్తారని అన్నారు. ఈ రాష్ట్రంలో ఒక్క విభజన హామీ కూడా అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నైతికత ఉంది అని అడుగుతాను. ఇక్కడ ఓటు అడగడానికి చూస్తాను. ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్, లేదా మీ పార్టీలో ఇగ్నోరెన్సీకి గురైతున్నాం అని చెప్పి మహేశ్వర్ రెడ్డి, అప్పుడప్పుడు అడప కనబడే లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నది. ఇలా మేము అడుగుతా ఉన్నాం, ఇలా మీరు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి జరిగింది ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి మీరు సాధించింది ఏంటి? అధికారంలో రాగానే కదా 7 మండలాలు సీనియర్ ప్రాజెక్టు తీసుకుని ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రలో కలిపారు. మీరు తెలంగాణలో మీకే ముఖం ఉంది అని అడుగుతున్నాం. ఇలా తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా కాపాడగలిగేటువంటి ప్రాజెక్టును తీసుకుని మీరు ఆంధ్రలో కలిపి తెలంగాణ విభజన హామీలు అమలు చేయకుండా తెలంగాణ విధానాన్ని వ్యతిరేకించి అవహేళన చేసి అమరులను కించపరిచి తెలంగాణ ఏదో దొంగతనాన్ని ఎత్తుకొని పోయిందని చెప్పేటువంటి మీకు తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఉందా ముందర అడుగుతాను. ఇలా అంతేకాదు, ఇలా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రా, ఒక ఇండస్ట్రీ వచ్చిండ్రా, ఒక మెడికల్ ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చిండ్రా? ఈ రాష్ట్రంలో ఎవరికి ఇల్లు కట్టించిండ్రు? ఈ రాష్ట్రంలో ఒక రేషన్ కార్డు అని ఇచ్చిండ్రా? ఈ రాష్ట్రంలో రైతులకి మీద ఏమైనా చేయగలిగిండ్రా? అవును, రైతులు 2000 ఇస్తున్నారు, దేశం మొత్తం ఇస్తున్నావు. తెలంగాణ 29వ రాష్ట్రంగా దేశంలో ఒక చిన్న కూడలాగా ఏర్పడే ఈ రాష్ట్రంకి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతా ఉన్నాం. ఇలా మమ్మల్ని 5 గ్యారెంటీల గురించి అడుగుతారు. ఏమైంది మీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు? నరేంద్ర మోడీ గారు విశ్వగురువు చెప్పుకొని మొత్తం దేశం ప్రపంచం తిరుగుతుంటే మొత్తం భారతదేశంలో ఉద్యోగాలు ఇచ్చిండు. 5-10 సంవత్సరాల ఏం చేసినా చెప్పేటువంటి ఎజెండా అనేది మీ దగ్గర. బండి సంజయ్ గారు అడిగితే అసలు మీరు చేనేత కార్మికుల గురించి మాట్లాడతారు. ఇలా చేనేత కార్మికులకు GST చేయడంతో పాటుగా బున్కర్ యోజన కింద వరకు ఇన్సూరెన్స్ రద్దు చేసి, నేషనల్ టెక్స్టైల్ సంబంధించినటువంటి వాటన్నిటిని రద్దు చేసి ఇలా చేనేత కార్మికుల జీవితాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీ విధానాలన్నీ రద్దు చేసి ఇలా వాళ్ళకి అన్యాయం చేశారు మీరు. అది కాకుండా వాటినే ఊరికేనే మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఒకటే మాట మళ్ళీ అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, యావత్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అడగండి. తెలంగాణ యువజనను వ్యతిరేకించి తెలంగాణకు 10 సంవత్సరాలు ఒక ప్రయోజనం కూడా కలగని తెలంగాణ అమరవీరులను అవమానపరిచి ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా, ఒక జాతీయ ప్రాజెక్టు లేకుండా, ఒక పరిశ్రమ లేకుండా, ఒక విద్యా సంస్థ లేకుండా ఉన్న వీళ్ళు ఏ విధంగా ఏ నైతికత ఓట్లు అడుగుతారో ప్రతి కార్యకర్త నిలదీయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. లోపాయకార ఒప్పందంతో BRS కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. యావత్ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 120-130 రోజులైతే మనం అందరం కూడా మహిళలకు RTC బస్ సౌకర్యం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 10 లక్షల ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నియోజకవర్గానికి 3500 ఇళ్లు, రేషన్ కార్డులు ఇవి ఇవ్వడమే కాకుండా మేము ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని ధైర్యంగా ఊర్లలో చెప్పండి. మేము మా కరీంనగర్ లోక్సభ వరకు తేదీ 14 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి రోజు పార్టీ కార్యాలయంలో ఈ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద, ఇచ్చిన హామీలు అమలు చేయడానికి మీద మేము దీక్ష చేయడానికి నిర్ణయం చేసినాం. ఇటువంటి దీక్షలు 17 పార్లమెంట్ నియోజకవర్గాలు జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఎక్కడి వాళ్ళు అక్కడ
వాళ్ళ సౌకర్యాన్ని బట్టి టీఆర్ఎస్ వైఫల్యాల మీద కానీ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద కానీ కార్యక్రమం జరగాలని కోరుకుంటాం. 14వ తారీఖు నాడు తప్పకుండా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ విభజనను వ్యతిరేకించిన పార్టీగా 10 సంవత్సరాలుగా తెలంగాణకి ఏం న్యాయం చేయనటువంటి పరిస్థితిగా మా దగ్గర టీఆర్ఎస్ పార్టీ అంటే పోటీలో ఉండే పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ ఉండబడేటువంటి ఈ మతపరమైన రాముని పేరు మీద ఆర్టిస్ట్ ఆస్కర్ అవార్డు డ్రామాలు పొందేటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడానికి, ప్రజలను చైతన్యపరచడానికి, వాస్తవాలు చెప్పడానికి ఆ రోజు మీ అందరూ కూడా జిల్లా కాంగ్రెస్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, 2 శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు, ఆది శ్రీనివాస్ గారు, మేడిపల్లి సత్యం గారు, మిగతా పోటీ చేసిన అభ్యర్థులు అందరం కూడా కలిసి ఆ రోజు అక్కడ దీక్ష చేయబోతున్నామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రైతులకు సంబంధించి ముందు నల్ల చట్టాలు తెచ్చి రైతులు చనిపోవడానికి కారణమై రైతులకు సంబంధించినటువంటి ఆలోచన అన్యాయంగా చేసిన నువ్వు ముందు భూమికి రాసిన రైతుల గురించి మాట్లాడు. మీరు రైతులకు ఏం చేసిరు? మేము ఆనాడు 22 పంటలకు మద్దతు ధర ఇస్తే ఒక్క పంటనన్న 23వ పంటగా మేము మద్దతు ధర ఇచ్చినాము అని చెప్పుకునే ధైర్యం ఉందా మీకు అని అడుగుతా ఉన్నా. రైతులకు మేము చేసింది తప్ప మీరు చేసిన ఫలానా మెకనైజేషన్ పేరు కేంద్రం నుంచి గిన్ని నిధులు ఇచ్చినాము, గిన్ని పనిముట్లు ఇచ్చినాము, గిన్న సబ్సిడీ ఇచ్చినాము, కేంద్రం నుంచి అగ్రికల్చర్ డెవలప్మెంట్కు సంబంధించి ఈ విధమైన నిధులు కేటాయించడం చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా? ఊర్లలో పోతే ఉపాధి హామీ మేం చేసింది చెప్పుకుంటూ, అక్షింతలు, బాత్రూములు. ఏందే పార్లమెంట్ మెంబరు